హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నాను. కొంచెం డిఫరెంట్గా, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. నేను 2-3 సార్లు చేశాను, మా పిల్లలకు నచ్చింది. నేను మీకు కూడా చేపిస్తున్నాను, మీరు కూడా చేసుకోండి. అంటే సాయంత్రం వేళలో కొంచెం మనకి ఏమైనా రుచిగా తినాలనిపిస్తుంది కదా, ఎక్కువ ప్రాసెస్ లేకుండా ఇలా సింపుల్గా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసాను, బాగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకున్నాము. ఫ్రెండ్స్ చూడండి, ఇలా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, ఆల్ గరం మసాలా, చెక్క లవంగాలు అన్నీ బిర్యానీకి వేసేటివి అన్నీ చూడండి. ఆల్ గరం మసాలా ఈ స్టేజ్లో వేస్తున్నాను నేను. ఇవన్నీ ఒక సెకండ్ వేయించుకున్నాము. చూడండి, మంచి కలర్ వచ్చాయి. ఇప్పుడు అల్లం వెల్లిపాయ వేసుకున్నాము. చూడండి, 1 స్పూన్ అల్లం వెల్లిపాయ వేసుకున్నాము. ఫ్రెండ్స్ మసాలా వేగింది. ఇప్పుడు మనం కొంచెం పెరుగు వేసుకున్నాము, ఒక 100 గ్రాము. ఫ్రెండ్స్ చికెన్ వేసుకున్నాము. పసుపు వేసుకుందాం, సాల్ట్ వేసుకుందాం, కారం వేసుకుందాం. ఫ్రెండ్స్ ఎసురు పోసుకున్నాము. ఈ సార్లతో 2 సార్లు పోసుకున్నాను బియ్యము, 3.5 సార్లు ఎసురు పోసుకుంటాను. ఫ్రెండ్స్ ఈ ఎసురులో చికెన్ ఉడికింది కదా, ఇప్పుడు నేను తీసేస్తున్నాను చికెన్ అంతా. బియ్యం వేసుకుందాము, రైస్. ఇది కేజీ బియ్యం ఉంటుందండి. కేజీ బియ్యంకి కేజీ చికెన్ తీసుకున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకుందాము. ఫ్రెండ్స్ ఇది చికెన్ వేగిపోయింది, తీసేద్దాము. ఫ్రెండ్స్ ఇట్లా రైస్ మీద చక్కగా పరుచుకుందాం ఇలాగా. ఫ్రెండ్స్ మిగిలినవి కూడా వేయించుకుందాం ఇలాగా నూనెలో వేసుకొని. ఫ్రెండ్స్ అన్నీ చక్కగా పరుచుకొని దమ్కు పెడదాం. ఫ్రెండ్స్ ఇలా చపాతీ పెంక పెట్టేసినాను. ఇక మనం దీన్ని ఒక 10 నిమిషాలు ఉంచుదాము. సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని 10 నిమిషాలు ఉంచుకుందాం, మంచిగా దమ్ అవుతుంది. ఫ్రెండ్స్ చూడండి, 20 మినిట్స్ దమ్కు పెట్టాను. రైస్ చూడండి అసలు ఎట్లా పొడిగా ఆడతా, చూసారా ఇలా. ఇది ఫ్రెండ్స్ మనం రెస్టారెంట్లో తెచ్చుకుంటాం కదా, దాన్ని మించి డబుల్ టేస్ట్, డబుల్ క్వాలిటీ అనమాట. ఇలా ఇంట్లో చేసుకుంటే హాయిగా ఏ ఇది లేకుండా, అంటే వాళ్ళు అవి కలుపుతుంటారు కదా, ఆ టెన్షన్ లేకుండా హాయిగా కడుపు నిండా తినేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.